హలో ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మీ అందరికీ తెలుసు ఎకో పార్క్లో వుడెన్ డెక్ పాయింట్ దగ్గర ఉన్నామండి. ఇక్కడ నుంచి చూస్తే మనకి మంగళగిరి వ్యూ అనేది బాగా కనిపిస్తుంది. మంగళగిరి అనేది ఎంత వేగంగా మనకి విస్తరిస్తుంది అనేది దీంట్లో కనిపిస్తుందండి. ఈ పక్కన తిరిగిన వెంటనే మనకి ఈ యొక్క ఎయిమ్స్ యొక్క ప్రధానమైన ద్వారం అనేది మనకి కనిపిస్తుంది. ఇక్కడ నుంచే మనకి ఎయిమ్స్ అనేది చాలా దూరంలో అనేది లేనట్టు కనిపిస్తుందండి. మనకి కనిపించేదంతా కూడా ఎయిమ్స్ హాస్పిటల్ అనేది మనకి ఈ యొక్క వుడెన్ డెక్ పాయింట్ నుంచి బాగా కనిపిస్తుంది. అలానే ప్రకృతి సిద్ధమైన కొండలు అనేది మనకి మంగళగిరి కొండలు అనేది ఇక్కడ నుంచి వుడెన్ డెక్ పాయింట్ నుంచి స్పష్టంగా కనిపిస్తాయండి. అలానే మీరు కనుక చూస్తే మనకి ఇక్కడ నుంచి చూడొచ్చు. మనకి డెక్ పాయింట్ అనేది చూడండి. ఇక్కడ నుంచి మనకి ఈ యొక్క మంగళగిరి అనేది చాలా చక్కగా కనిపిస్తుందండి. ఇక్కడ నుంచి చూస్తే కనుక మనకి మంగళగిరి అనేది ఏదైతే ఉందో విస్తరించేది మనకి విజయవాడ వైపు ఉండే మంగళగిరి అంతా కూడా మనకి చక్కగా కనపడటం అనేది జరుగుతుందండి. ప్రధానంగా మనం కనుక చూస్తే ఈ యొక్క మంగళగిరి ఎయిమ్స్కి వెళ్ళేది ఏదైతే మనకి ప్రధాన దారం ఉందో అదంతా కూడా కనిపించడం జరుగుతుంది. అలానే ఇక్కడి నుంచి మనము ఈ యొక్క ప్రకృతి దృశ్యాలు అనేది చాలా నీట్గా చూడొచ్చు ఫ్రెండ్స్. అలానే మనకి ఆహ్లాదకరమైన వాతావరణంలో మనకి హెయిర్ అనేది లభించింది. ముఖ్యంగా మనకి సిటీలో ఈ యొక్క హెయిర్ అనేది చాలా కాలుష్యం అయిపోయి ఉంది. ఇప్పటికే మనము స్వచ్ఛమైన గాలి అనేది పీల్చాలంటే చాలా ఇబ్బందికర పరిస్థితి అనేది ఉంది. కానీ ఇక్కడ నుంచి మనము స్వచ్ఛమైన గాలి అనేది మనం పీల్చుకోవచ్చు. అలానే మనకి సహజసిద్ధమైన వేప చెట్లు అనేది మనకి ఇక్కడ చక్కగా అన్ని చోట్ల కూడా మనకి మొలవడం అనేది జరిగిందండి. దీని నుంచి వచ్చే గాలి అనేది చాలా స్పష్టంగా ఉంటుంది. అన్ని చోట్ల కూడా మనకి వేప చెట్లు అనేది కనిపిస్తున్నాయి. ప్రధానమైన చెట్లు కూడా మనకి ఇక్కడ వేప చెట్లేనండి. ఈ విధంగా మనకి ప్రకృతి సౌందర్యమైన మనకి మంగళగిరి కొండల నుంచి వచ్చే గాలి అనేది పీల్చుకుంటూ అలానే వుడెన్ డెక్ పాయింట్ నుంచి మనము వ్యూ పాయింట్ నుంచి దీన్నంతా కూడా కొండనంతా కూడా చూడటానికి కూడా మనకు అవకాశం అనేది ఏర్పడుతుందండి. ఇది మనకి మంగళగిరికి ఏదైతే మనకి కనిపిస్తుందో అలానే మనకి ఫ్లైఓవర్ అనేది మంగళగిరి ఫ్లైఓవర్ కూడా మనకి దీంట్లో భాగంగానే మనకి కనిపిస్తుందండి. అలానే విజయవాడకి మనం వెళ్ళే దారి ఏదైతే ఉంటుందో విజయవాడకి ప్రధానమైన దారి కూడా మనకి మంగళగిరి నుంచి కనిపించడం అనేది జరుగుతుందండి. ఈ విధంగా మనకి కొండలన్నీ కూడా మనకి చక్కగా కనిపిస్తాయి. అలానే మనకి మైనింగ్ చేస్తున్న ఈ యొక్క మంగళగిరి కొండలు కూడా ఎయిమ్స్కి సంబంధించి తొలగించడానికి కూడా మనం చూడొచ్చండి. అలానే మనకి దగ్గరలో ఉన్న ఆహ్లాదకరమైన ప్రదేశంగా మనకి ఎకో పార్క్లో ఉన్న వుడెన్ డెక్ పాయింట్ అనేది మనము చెప్పుకోవడానికి కూడా మనకి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందండి. ఇక్కడ నుంచి మనకి సౌందర్యంగా మనకి మంగళగిరి సంబంధించి అందాలు అనేది వీక్షించవచ్చు. అలానే మనకి ఈ యొక్క ఏదైతే మనకి అన్నీ కనిపించేది కూడా ఎన్టీపీసీ థర్మల్ పవర్ ప్లాంట్ కూడా మనకి ఇక్కడ నుంచి కనిపించడం అనేది జరుగుతుందండి. ఏదైతే మనకి ఎన్టీపీసీ థర్మల్ పవర్ ప్లాంట్ ఇబ్రహీంపట్నంలో ఉందో ఇబ్రహీంపట్నంలో ఉండే ఎన్టీపీసీ థర్మల్ పవర్ ప్లాంట్ కూడా మనకి కనిపించడం కలుగుతుందండి. ఇది వుడెన్ డెక్ పాయింట్ నుంచి మంగళగిరి వ్యూ. ఇది కనుక మీకు నచ్చితే మన ఛానల్ అనేది లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.